సో, ఇప్పుడు మనం చూస్తుంది అరకు నుంచి మనం వ్యాలీకెళ్తున్నాం అనమాట. అరకు వ్యాలీకెళ్తున్నాము. దగ్గర మీరు గమనించుంటే ఖచ్చితంగా మనకి చుట్టుపక్కలంతా కాఫీ ప్లాంట్స్, నెక్స్ట్ కోకో ప్లాంట్స్, పసుపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దగ్గర అరకు మొత్తానికి మనకి జనరల్‌గా పసుపు అంటే చాలా ఎక్కువ ఫేమస్ అనమాట. అండ్ అలానే ఇక్కడ నేచురల్ తేనె చాలా బావుంటుందండి. నిజం చెప్పాలి అంటే తేనెకి టెస్ట్ చేస్తూ ఉంటారు చాలా మటుకు. కాల్చి టెస్ట్ చేస్తారు. అంటే తేనె కాలదనమాట. సో, అది దాన్ని బట్టి టెస్ట్ చేసి ఇక్కడ చాలామంది తీసుకెళ్తూ ఉంటే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దొరికే తేనెతో స్పెసిఫిక్‌గా ఏం చెప్పాలి అంటే ఈ తేనె ఫేస్ గాని పెట్టుకుంటే పింపుల్స్ ఏవున్నా పోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి తేనె ఉంటుంది ఇక్కడైతే. మనం చూసుకున్నట్టే మన లెఫ్ట్‌లో కూడా చాలా తేనె షాప్స్ కనిపిస్తాయి. మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ అరకులో బాగా ఫేమస్ అయింది మిరియాలనమాట. మనం కొండ పైకి వెళ్తే మిరియాలు, కాఫీ ప్లాంట్స్, నెక్స్ట్ పసుపు, అడవి పనస అని ఉంటది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి దొరకట్లేదు గానీ, అడవి పనస ఉంటది. అడవి పనస టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అరకు అనగానే మనకి మంచి మంచి ప్లేసెస్ గుర్తొస్తూ ఉంటాయి. బుర్రా గుహలు, అలానే చాపరాయి ఇలాంటి వాటర్ ఫాల్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ మనకందరికి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇన్ డీటెయిలింగ్‌గా అరకు అందాలు చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఫార్మింగ్ వైపు ఒక లుక్ వేయాల్సిందే. ఎటు చూసినా కొండల నడుమ జలపాతాలతో చాలా అందంగా ఉండే అరకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఖనిజాన్ని దాచుకుంది. ఒక్కొక్క అడవిలోకి వెళ్తే నిజంగా స్పైసెస్ ఆర్గానిక్ ఫ్రూట్సే కాకుండా స్పైసెస్ కూడా అంటే మనం రెగ్యులర్‌గా బిర్యానీస్‌లో యాడ్ చేసే స్పైసెస్ కూడా ఇక్కడ పండిస్తున్నారనమాట. అది అందరికీ తెలిసిన విషయమే. జనరల్‌గా మనం అరకు రాగానే స్టార్టింగ్‌లో కాఫీ ఉంటుంది. అంటే కాఫీ పొడి మనకి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో స్పైసెస్ కూడా అంటే ఇక్కడ పండించిన వంటి స్పైసెస్ కూడా ప్యాకెట్‌లో ప్యాక్ చేసి అందరికీ అందిస్తున్నారనమాట. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇందాక మీకు చాలా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. పసుపు కూడా చాలా స్వచ్ఛంగా పండిస్తున్నారు. ఎంత స్వచ్ఛంగా అంటే జనరల్‌గా మనం ఇప్పుడెళ్ళి ఫార్మర్ దగ్గరికి వెళ్లి ఒకసారి తీసి చూపించండి అంటే కూడా వితిన్ సెకండ్స్‌లో ఆలోచించకుండా తీసి చూపిస్తున్నారు. సో, దాన్ని అంటే పసుపు దుంపలు మీరు తీసుకెళ్ళి ఆడించుకునే ఓపిక ఉంటే ఖచ్చితంగా ఆడించుకోవచ్చు. సో, అంత ఆర్గానిక్‌గా పండిస్తున్నారు ఇక్కడ ఫార్మర్స్. సో, ఇదే ఆర్గానిక్ ఫార్మ్ పైన ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సో, ఎక్కడ చూసుకున్న అడవులు, కొండల ప్రాంతాల్లో ఉండే ఈ అరకులో నిజంగా చెప్పాలంటే స్పైసెస్ మెయిన్ అని చెప్పాలి. సో, స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పైనాపిల్స్ పెంచుతున్న ఈ అరకులో స్పైసెస్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తున్నాయి. సో, మనం అడవిలో పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఎంత అంటే జనరల్‌గా మనం మిరియాలు చూస్తాము. అంతే తప్పితే వాటి చెట్టు ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి, ఆ చెట్లు అవన్నీ మనం జనరల్‌గా అబ్జర్వ్ చెయ్యం కాబట్టి మీ అందరికీ చూపిస్తారండి. సో, ఇది చూసారా? ఇది మిరియాల చెట్టు అనమాట. ఇదే ఎంత పొడుగ్గుందో చూసారా? చాలా పొడుగుంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 'విరూపాక్ష' మూవీ చూసుంటే ఒక దగ్గర మీరు మిరియాలు కోస్తున్నట్టుగా ఒక ఆయన ఒక సీన్‌లో కనిపిస్తూ ఉంటారు. సో, అదే చెట్టనమాట. సో, దీన్ని ఎక్కి మంచి మిరియాలు తీస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయాలే. మిరియాల్లో 2 రకాలున్నాయి. మంచి మిరియాలు నెక్స్ట్ అంటే చెడ్డవని కాదు కానీ సమ్‌వాట్ కొంచెం తక్కువ స్పైసెస్ కలిగిన మిరియాలనమాట. అది మిరియాల చెట్టు. అండ్ అరకు ఈజ్ నోన్ ఫర్ కాఫీ అని కూడా చెప్పాలి. సో, ఇది కాఫీ చెట్లనమాట. రండి. సో, ఇది కాఫీ చెట్లు. దీని యొక్క కాఫీ బీన్స్ చూపిద్దాం మీకు. అంటే మనం కొయ్యకూడదు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో, మీకు బీన్స్ అక్కడ ఉన్నాయి పదండి. సో, అటువైపు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా నడాలి. ఎందుకంటే మొత్తం ఎక్కుతున్నాం కాబట్టి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, సీజన్ కాబట్టి ఇదిగోండి ఇట్లా ఉంటాయన్నమాట కాఫీ బీన్స్. చూసారా? అండ్ ఇలానే మిరియాల విషయంలోకి వస్తే మీకు ఒకసారి తెంపి చూపిస్తాను. బట్ హైట్ ప్రాబ్లం కాబట్టి అంత పైకి లేవు. సో, పైకి ఉన్నాయి మిరియాలు అయితే మాత్రం. అవి మిరియాలు ఏంటంటే గ్రీన్ కలర్‌లో ఉంటాయి. సో, అవి ఎండిన తర్వాత మనకి బ్లాక్ కలర్‌లో ఫార్మేట్ అయ్యి మనకి పర్చేస్ చేస్తూ ఉంటాం మనం. ఇన్ జనరల్‌గా చెప్పాలి అంటే అరకు అనేది పసుపు, మిరియాలు, కాఫీ అండ్ అలానే స్ట్రాబెర్రీస్ ఈ మధ్య కాలంలో అంటే మనం మొన్న వీడియోలో చూపించినట్టుగా ఇది సెకండ్ ఫార్మింగ్ అంట వాళ్ళది. సో, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో అంటే ఏపీ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు అలాగే ఎక్స్‌పోర్ట్ చేసే విధంగా ఉండేటట్టు చాలా అచ్చంగా స్వచ్ఛమైన పద్ధతిలో అరకు వాళ్ళందరూ డిజైన్ చేస్తున్నారు. మీరు ఒకసారి లుక్ వేసేసేయండి. సో, మీ అందరికీ చెప్పాను కదా కాఫీ ప్లాంట్స్ అలానే మంచి మిరియాలు ఉంటాయని చెప్పేసి. ఇదిగోండి మిరియాలు మనకి ఇలా ఉంటాయన్నమాట.
ఇవి ఏ నెలలో పడితే ఆ నెలలో ఫార్మింగ్ చెయ్యరండి. హార్వెస్టింగ్ చెయ్యరు. ఓన్లీ మే సీజన్‌లో మాత్రమే దీన్ని హార్వెస్ట్ చేస్తారు. దీన్ని హార్వెస్ట్ చేసి ఎండబెట్టిన తర్వాత మనకు మిరియాలొస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే నేను చాలా అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు ఫార్మర్స్ కోసిచ్చారనమాట. ఇదిగోండి. ఇట్లా ఉంటాయి మిరియాలు. అంటే ఒక ఒక దీనికి నాకు తెలిసి ఇదిగోండి. ఒక 25-30 దాకా ఉన్నాయి. ఒక దీనికి, ఒక స్టెమ్‌కి. ఐ మీన్ ఒక దీనికి. చూసారా? మీకు డీటెయిల్‌గా ఇదిగోండి. ఇదే మన నల్ల మిరియాల చెట్టు. ఇక్కడ చూస్తే మీరు ఫోకస్ చేస్తే అగోండి మీకు మాక్సిమం కనిపించకపోవచ్చు. అట్లా ఉంటాయన్నమాట. ప్రతి ఆకుకి కూడా ఖచ్చితంగా ఇట్లా ఉంటూనే ఉంటాయి. అంటే ఒక చెట్టుకి ఈజీగా ఒక 25-30 అంటే ఒక అప్రాక్సిమేట్‌లీ 40 ఇయర్స్ బతికే ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక 40 ఇయర్స్ బతికేయగలగా చెట్టు ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మిరియాల చెట్టు. ఇవన్నీ మీకు చెప్పాలంటే ఎక్కడుంటాయి వాణి గారు అంటే మనం జనరల్‌గా అరకు కొండపైకి వెళ్ళినా దొరుకుతాయి. లేదంటే మనం అరకు వచ్చే ఘాటీ రోడ్ ఉంటుంది కదా! అందులో కూడా మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. జనరల్‌గా మనం ఫోకస్ చేయాలి. అంటే అరకు ఎక్సైట్‌మెంట్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు గానీ, మెయిన్‌గా స్పెసిఫిక్‌గా అరకు నేచర్‌ని అబ్జర్వ్ చేయాలన్నా, ఫార్మింగ్ అబ్జర్వ్ చేయాలన్నా కూడా అణువులోని ప్రతి దగ్గర కూడా ప్రతీని మంచి మంచి ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి దగ్గర అగ్రికల్చర్ ఫామ్‌ని డెవలప్ చేస్తూనే వస్తున్నారు. మన అరకు కల్చర్‌ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. సో చూసారా? లోపలైతే ఏమీ లేదు గానీ, మిరియాలు 5th మంత్‌లో వస్తాయి కాబట్టి ఆల్రెడీ సీజన్ అయిపోయింది. ఇది అక్టోబర్ కాబట్టి సీజన్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడైతే మనం నిజంగా మిరియాలు చూస్తే మనం జనరల్‌గా ₹5కి, ₹10కి లేదా ₹15, ₹20 కొనేస్తూ ఉంటాం. కానీ ఈ ₹15కి బ్రాంచ్‌కి ఇన్ని వచ్చేసేవా అని ఇంకేంటి వాళ్ళు ఈజీయే కదా అనుకుంటారు గానీ, ₹15కి మనం కొన్న అంత ఆలోచిస్తే ఈ చెట్టు చూసారా ఎంత పొడుగుందో? ఒక 50-60 అడుగులు పొడుగు దాకా ఉంది. ఇంత హైట్‌లో ఒక మనిషి ఎక్కి ప్రతి బ్రాంచ్ అంటే ప్రతి ఆకుకి ఉన్న కొమ్మని కోసి అండ్ దాన్ని హార్వెస్ట్ చేసి ప్రజల దాకా తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడుతున్నారో అరకు వాళ్ళకే అర్థమవుతుందనమాట. అండ్ నేను పర్టిక్యులర్‌గా పక్క నుండి వీళ్ళు కోసేటప్పుడు చూశాను కాబట్టి, అమ్మో! ఇంత కష్టపడతారు. ఒక 50 అడుగుల చెట్టు ఎక్కాలంటే ఇంత కష్టమా అనిపించింది. టు బీ ఫ్రాంక్ మాట్లాడాలి అంటే అరకులో ఉన్న వాళ్ళేంటంటే మీకు 'విరూపాక్ష' మూవీ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఆ మూవీ చూసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వెనక సంచి అంటే ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకొని ఇది కోసుకొని వేసేసుకుంటూ ఉంటారనమాట మే మంత్‌లోని. అంత ఎండలో అంటే 30-40 డిగ్రీస్ ఉన్న ఎండలోని 50 అడుగులు ఎక్కి చెట్టుని కొయ్యాలి, మిరియాలు కొయ్యాలంటే బాబోయ్! మన వల్ల అయితే కాదు. నిజంగా మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయాం. ఫ్రీనెస్‌కి అలవాటు పడిపోయాం కాబట్టి హ్యాపీగా ఇప్పుడేదో వచ్చినవి తీసేసుకుంటున్నాం కానీ ఇలాంటి లైఫ్ స్టైల్‌లో ఉండాలంటే చాలా కష్టం అండి. సో ఏదేమైనా సరే ఇంత మంచిగా అరుగు డిజైన్ చేసుకున్నందుకు ట్రైబల్స్‌కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ దిస్ ఈస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్.